చాలా మంది తక్కువ బడ్జెట్ లో నేను కోర్స్ జాయిన్ అవ్వాలి సార్. నాకు తక్కువ బడ్జెట్ లో ఒక 5,000, ఒక 6,000 అని కొంతమంది అడుగుతా ఉంటారు. ఇంకొంతమంది తక్కువ బడ్జెట్ లో సార్ నాకు ఒక 10,000లో కోర్స్ కావాలి అని అడుగుతా ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏం ఆలోచిస్తారంటే నాకు 25,000 కోర్స్ 20,000 అంటే నేను ఒకటి వచ్చేసి ఎగ్జాంపుల్ మనం ఒక కోర్స్ అనేది జాయిన్ అవుతున్నాం. ఒక కోర్స్ జాయిన్ అవుతుంటే కొంతమంది ఏమంటారంటే సార్ నేను 20,000 మాత్రమే ఇన్వెస్ట్ చేయగలుగుతాను. నాకు కోర్సు కావాలి, ఇంటర్న్షిప్ కావాలి, ప్రాజెక్ట్స్ కావాలి, ఓకే, అన్నీ కావాలి. ఏది అన్నీ కూడా నాకు 20,000లోనే కావాలి. ఇక్కడ మనము తక్కువ బడ్జెట్లో ఇప్పుడు ఈ వీడియోలో తక్కువ బడ్జెట్లో కోర్స్ జాయిన్ అవ్వచ్చా లేదా అని దాని గురించి డీటెయిల్గా మాట్లాడుతాం. ఎందుకంటే డెఫినెట్లీ దీన్ని మాట్లాడడానికి కొంతమంది సాహసం చేయకపోవచ్చు. చాలా మంది, కొంతమంది కాదు చాలా మంది వరకు సాహసం చేయవు. ఈ అనవసరమైన ఎక్స్ప్లెనేషన్ ఇదంతా మనం ఎందుకు మాట్లాడాలి, అవసరం ఏముంది, నచ్చినోడు జాయిన్ అవుతాం, నచ్చినోడు లైక్ తీసుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే సరే తక్కువ బడ్జెట్లో కోర్సులో జాయిన్ అవ్వాలా వద్దా అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఓకే, వాళ్ళకి దాదాపు 2,30,000 మంది ఫాలోవర్స్ ఉంది. ఓకే, 2,30,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళు కోర్సు 5,000కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, 5,000కి మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు 5,000 అంటే కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైథాన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో ఓన్లీ పైథాన్ అనేది కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే లైవ్ క్లాసెస్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఒక బ్యాచ్కి అంటే ఒక జూన్ నుంచి వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 340 నుంచి 360 మంది మినిమం, వరస్ట్ కేసులో 310 మంది ఒక బ్యాచ్కి ఆ బ్యాచ్లో ఉన్నారు. క్లాస్ వచ్చేసి ఓవరాల్గా క్లాస్ టైమింగ్స్ ఏంటి అంటే 1 అవర్ హార్డ్లీ 1 అవర్, ఇంకొక 15 to 20 minutes హార్డ్లీ, అంటే 1.5 hours వేసుకోండి. సో మొత్తం ఎన్ని మంత్స్ అంటే 2 months కోర్స్. ఓకే, 2 months అంటే కోర్స్ డ్యూరేషన్ వచ్చి 2 months, నేర్పించేది ఓన్లీ పైథాన్. అండ్ కోర్సు కాస్ట్ అనేది 5,000 మాత్రం. ఓకే, ఇది చాలా మంది వాళ్ళు చెప్పేటప్పుడు 5,000కే కోర్స్ ప్రొవైడ్ చేస్తాం, అవి ప్రొవైడ్ చేస్తాం, ఇవి ప్రొవైడ్ చేస్తాం అన్నీ చెప్తాం. కానీ ఇక్కడ 5,000కే చూడండి, 5,000కి పైథాన్ కోర్సు మంచి విషయమే. 5,000కి పైథాన్ కోర్సు, కానీ ఇక్కడ మీరు ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఓన్లీ పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా? ఒకసారి మొత్తం ఉన్న జాబ్ పోర్టల్స్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. 5,000కే మీరు కోర్స్ నేర్చుకుంటే, పైథాన్ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ 300 మందిలో మీకు డౌట్ వస్తే ఎవరిని అడుగుతారు, ఏ విధంగా అడుగుతారు, ఎంతమందిని అడగగలుగుతారు? సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ సరే డౌట్ వస్తే క్లియర్ చేసేవాళ్ళు లేరు. మీరు అసలు ప్రాక్టీస్ చేస్తున్నారా, మీకు లేదా అనేది అడిగేదానికి అవకాశం ఉందంటారు. క్లాస్ చెప్తారు, వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే 20,000లో తక్కువ, ఇదొక ఇన్స్టిట్యూట్లో జరుగుతా ఉంది. వాళ్ళు వచ్చి తర్వాత వచ్చి మాకు అది జరగలేదు, ఇది జరగలేదు. సి దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు 5,000 కోర్సు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు దానికి తగ్గట్టు ఇవ్వాలి, దానికి తగ్గట్టు టైము, దానికి తగ్గట్టు అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక 500, ₹100 లాభం చూసుకొని 5,000 కోర్సు పెట్టారు. ఎగ్జాంపుల్ 300 మంది జాయిన్ అయితే 3 5 మొత్తం దాదాపు 15 lakhs వచ్చింది. సో 15 lakhsలో వాళ్ళు ఆన్లైన్ చూసుకొని అన్ని ఫ్యాకల్టీ అన్ని చూసుకొని మేకింగ్ కాస్ట్ ఇవన్నీ చూసుకున్న తర్వాత సో ఒక 2 లక్షలు, 3 లక్షలు, లేదా 5 లక్షలు మిగిలింది. సో వాళ్ళు చాలా దే హ్యావ్ వెరీ క్లారిటీ. సో ప్రతి ఒక్క కోర్సు కూడా ఎక్కడైనా కానీ ఇప్పుడు ఉడెమీ చూసుకుందాం. ఉడెమీలో 600, 700కే కోర్సు దొరుకుతుంది. ఓకే, అప్డేటెడ్ కంటెంట్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఆ రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, ఓకే, వెల్ అండ్ గుడ్. 1 week ఒకసారి నేను ఆన్లైన్ వస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అంటే. ఆ రికార్డెడ్ క్లాసెస్ ఎప్పుడు క్రియేట్ చేస్తుంటాడు? ఎప్పుడో జమానా కాలంలో క్రియేట్ చేస్తుంటాడు. క్రియేట్ చేసి అప్లోడ్ చేసి పడేశాడు, వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు ఈ వీడియోస్ మళ్ళీ కొత్త వీడియోస్, ఒక 2-3 వీడియోస్, 2-3 టాపిక్స్ కొత్తగా యాడ్ చేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు కంటెంట్ అది? ఎప్పుడో కంటెంట్ అది, జమానా కాలంలో కంటెంట్ అది. ఓకే, ఇదొక సినారియో. సో ఇక్కడ తక్కువ బడ్జెట్లో అంటే ఈ డిఫరెంట్ సినారియోస్. తక్కువ బడ్జెట్లో కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే దిస్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్మెంట్. ఆ కోర్సు కోచింగ్ సెంటర్లు డబ్బులు రావా? ఎందుకు రావు? నువ్వేమైనా జాబ్ వర్క్ చేస్తావా?
డెఫినెట్లీ నువ్వు జాబ్ అయితే ఫ్రీగా చేయవు కదా. ప్యాకేజ్ డిమాండ్ చేస్తావు, 10,000 నీ 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ప్యాకేజ్ అయితే తీసుకుంటావు కదా. సో ఎవ్వరు కూడా లాభం లేకుండా ఏదైనా పని చేస్తారంటే డెఫినెట్లీ చేయరు. డెఫినెట్లీ ఎందుకు చేయాలి ఆలోచించండి. కమ్ టు ద రియాలిటీ. మీరేదో కాలేజీలో ఉండి కాలేజీలో నాకు వాడు చేయలేదు, ఇంకా కాలేజ్ మైండ్ సెట్లో ఉండకండి. కమ్ టు ద రియాలిటీ, కమ్ టు ద రియల్ వరల్డ్. ప్రపంచం రండి, రియాలిటీ సిచ్యువేషన్కి రండి, రియల్ సిచ్యువేషన్కి రండి. ఇక్కడ ఒక కోర్స్ ఎవరైనా కానీ ఒక పని చేస్తున్నారంటే ఉత్త పుణ్యానికి ఎవ్వరు చేయడు, ఎవ్వడు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుడు. ఈవెన్ నువ్వు కూడా చేయవు డెఫినెట్లీ 100%. ఎవరైతే ఈ విధంగా నేను నాకు ఆ కోర్స్ వాళ్ళ కోచింగ్ సెంటర్లో డబ్బులు తీసుకుంటున్నారు, లేకపోతే అంత కోర్సా అంత బడ్జెటా, సో ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు కూడా ఫ్రీగా ఎవరికి సర్వీస్ చేయరు. వాళ్ళు మాట్లాడే వాళ్ళు అసలుకే చేయరు. మాట్లాడాలన్న వాళ్ళన్నా కొద్ది గొప్ప అసలు వాళ్ళకి హెల్ప్ చేస్తారేమో, కానీ ఇలా మాట్లాడడం అసలుకే హెల్ప్ చేయరు. దిస్ ఇస్ రియల్ ఫ్యాక్ట్. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ఇది మీకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఎంత క్వాలిటీ ఉంది, ఏ విధంగా మీరు ఉంది, అదంతా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఉన్నాయి, ప్రాజెక్ట్ మనం ఇప్పుడు ఏదైతే ఉందో ఓన్లీ యూనిక్ ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నాం. ఎందుకంత ఎక్కువ కాస్ట్ అనిపించచ్చు, మేబీ 12,000. బట్ ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ వల్ల మీకు మీ ప్రొఫైల్ అనేది త్వరగా పిక్ అయ్యేదానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు 300 మందిలో ఒకే ప్రాజెక్ట్ పెడతారు, 300 మందికి ఒక శాంపుల్ రెజ్యూమ్ ఇస్తారు. అదే శాంపుల్ రెజ్యూమ్ నౌకరీలో ఇండిట్లో ఎక్కడ చూసినా కానీ పేరు ఒకటి, వాళ్ళ డీటెయిల్స్ ఒకటి, పర్సనల్ డీటెయిల్స్ ఒకటే మార్పు ఉంటుంది. మిగతా రెజ్యూమ్ అంతా కాపీ పేస్ట్, అంటే ప్రొసీజర్స్ ఫాలో అవ్వరు. సో ఇక్కడ ఏంటి అంటే తక్కువ బడ్జెట్లో కోర్స్ జాయిన్ అవ్వద్దు అని నేను చెప్పట్లేదు. తక్కువ బడ్జెట్లో కోర్స్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఎక్కువ కష్టపడాలి. ఎక్కువ కష్టపడడం అంటే ఇక్కడ జాయిన్ అవుతే అంటే తక్కువ బడ్జెట్లో కోర్స్ జాయిన్ అయితే సక్సెస్ కారు అని నేను అంటం లేదు. దానికి తగ్గట్టు మీరు ఆల్టర్నేటివ్స్ అనేవి మీ ఓన్గా ప్లాన్ చేసుకోవాలి. ఓన్లీ డిపెండెంట్ అని ఓన్లీ ఆ కోర్స్ నేర్చుకున్నా నేను దాన్ని ప్రాక్టీస్ చేసి దాని ప్రాక్టీస్తో నేను జాబ్ తెచ్చుకుంటానంటే అలాంటి పాసిబిలిటీస్ అయితే ఉండవు. సో బీ క్లియర్ ఆన్ దిస్ థింగ్. ఈ విషయం అయితే చాలా క్లియర్గా ఉండండి. నేను చాలా మందికి ఒకటే చెప్తా ఉంటా. సో నేను కోర్స్కి 20,000 పెట్టాలా, 25,000 పెట్టాలా, 30,000 పెట్టాలా, అప్ టు 25-30 వరకు పెట్టచ్చు ఓన్లీ కోర్స్ అయితే. కానీ కోర్స్ విత్ ఇంటర్న్షిప్ అయితే ఇంకా వాళ్ళు డిపెండ్స్, వాళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ ఎంత కాస్ట్ అవుతున్నాయి, దాన్ని బట్టి ఇక 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్. వాళ్ళు ఏం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ప్రాజెక్ట్స్ ఎంత ఖర్చు అవుతుంది. సో ఇప్పుడు డెవాప్స్ చూసుకుంటే ప్రతి ప్రాజెక్ట్కి ఖర్చు అవుతుంది. సో మెనీ పీపుల్ ఏం చేస్తారంటే డెవాప్స్ కానీ డెవాప్స్ ఈ టూల్స్ అన్ని ఏంటంటే అవే 10,000 కూడా చెప్పొచ్చు, 5,000 కూడా చెప్పొచ్చు, 500 కూడా చెప్పొచ్చు. సో ఇదే నేను అంటే తక్కువ బడ్జెట్లో కోర్స్ జాయిన్ అయ్యే ముందు ఇది మనం ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని ఆలోచించుకొని మనం ఎంత బ్రైట్గా ఉండాలి, ఎంత మంచిగా మనం కోర్స్ నేర్చుకోవాలి, ఎంత మంచిగా మనం ప్రాజెక్టులు ప్లాన్ చేసుకోవాలి, అండ్ జెన్యూన్ ఎక్స్పీరియన్స్ కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. కెరియర్ గ్యాప్ వాళ్ళు జెన్యూన్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ప్లాన్ చేసుకోండి. కెరియర్ గ్యాప్ ఉన్నా కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే జెన్యూన్ ఎక్స్పీరియన్స్, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్ తెచ్చుకోవచ్చు, డెఫినెట్లీ తెచ్చుకోవచ్చు. సో అది ఎలా ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. తక్కువ బడ్జెట్లో అని చెప్పి ఇలాంటి అంటే 5,000 కోర్సు, 4,000 కోర్సు, 1,000 రూపాయల కోర్సును ఆలోచించకండి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్, మీ ఫ్యూచర్ కోసం ఇది ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారని ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ మీకు వర్కౌట్ అవుతుంది. ఆలోచించి డెసిషన్ తీసుకోండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, one stop solution for all job oriented courses. Thank you.